ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కారం చూపించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ జిల్లా అధికారులకు చెప్పారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం జాప్యం చేయవద్దని అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం జాప్యం చేయవద్దని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అలాగే ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులు కూడా జాప్యం లేకుండా పరిష్కరించాలని చెప్పారు. వివిధ శాఖలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను వెంటనే సమర్పించాలని ఆయన జిల్లా అధికారులతో కోరారు. కాగా ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 56, ఇతర శాఖలకు 40, మొత్తం 96 ఫిర్యాదులు వచ్చాయి. శిక్షణ సహాయక కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, డిఆర్ఓ దశరథ, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. నాయన నాది ఊరు అంగడిపేట. నా భూమికి వేరే వాళ్ళు వచ్చి దున్నుకొని ఆగం చేస్తున్నారు. ఆ ఇరిగి అంజయ్య అయితే ఎంకన్నా నల్ల సత్యనారి ఇరిగి పెంటయ్య నన్ను వాగం చేసి నా భూమి అంతా దున్నుకొని నా కబ్జా మీదకి పోకుండా కొడుతురు. నన్ను ఎమ్మడి తల్లి కొడుతురు సారు. 4 ఎకరాల 5 గుంటలు నా భూమికి నన్ను పోనిస్తలేరు, ఇత్తులు పెట్టుకొని ఇస్తలేరు, తూకం పోసుకొని ఇస్తలేరు, బండ్లు రాణిస్తలేరు, బండ్లే కానీ అరకలే కానీ ఏ రాణిస్తలేరు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా కానీ వాళ్ళ దిగనిస్తలేరు. నా ఎంట తల్లి కొడుతురు సారు. కట్టే కమ్మ అన్నీ ఆగం చేస్తుర్రు, నన్ను బాధలు పెడుతుర్రు, నా బాయి మీద ఉండనిస్తలేరు. నా పిల్లలు నన్ను ఎంట తల్లి కొడుతుర్రు. నాకు 3 ఆడపిల్లలు. నా 3 ఆడపిల్లలు కూడా రాణిస్తలేరు, నన్ను రాణిస్తలేరు. మా కాళ్ళు లేని వాళ్ళని చూసి ఎంట తల్లి కొడుతురు సారు. బాధలు నాకు చాలా ఉండయి, తీర్చాలని వచ్చిన ఆ తల్లి ఆ దేవుడు ఎట్ట చేస్తాడో తండ్రి. నా తండ్రి నేను చాలా కష్టంలో ఉన్న కొడుక, నన్ను కష్టం అంతా తీర్చాలని వచ్చిన. ఆ రుణాలు కేసీఆర్ ప్రభుత్వం పోయే ముందు ఒక 40% మందికి మాఫీ చేశారు. మళ్ళీ వాళ్ళకే ఈ ప్రభుత్వం వచ్చి మాఫీ చేసింది తప్ప మిగతా వాళ్ళకు మాఫీ చేయలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట మార్చి కుటుంబానికి ఒక్కరికి అని చెప్పిండు. ఆ కుటుంబానికి ఒక్కరు కూడా మాఫీ చేయలేదు. ఇప్పుడు రైతు అన్నప్పుడు భార్యకు భర్తకు 2 ఎకరాలు 1 ఎకరం భూమి ఉంటుంది, 5 ఎకరాలు భూమి ఉంటుంది. వాళ్ళ రైతులు ఈ రైతు అంతా పెట్టుబడి తెచ్చి వ్యవసాయం చేస్తుంటారు. కాబట్టి అందరికీ మాఫీ చేయాలి, పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులకు బ్యాంకులు అప్పులు ఇస్తలేవు. రైతులను బ్యాంకులు మొండి బాకీదారుగా నమోదు చేశారు. వీళ్ళు మొండి వాళ్ళు అని చెప్పి అప్పులు ఇవ్వటం లేదు 2 ఏళ్ల నుంచి. కాబట్టి 30 నెలల నుంచి 30 నెలల వడ్డీ కూడా ఈ ప్రభుత్వమే కట్టాలి. ఆ 2 లక్షల రుణాలు ఇచ్చిన మాట ప్రకారంగా మాఫీ చేయాలని చెప్పి మేము తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వచ్చే నెలలో మేము ఒక 4 రోజుల పాటు ఉద్యమం కొనసాగిస్తాం. ఈ ప్రభుత్వం యూరియా ఇవ్వలేక యూరియా యాప్ పెట్టి